శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. సివిఆర్ ఓం ప్రేక్షకులకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు లలితాదేవి. లలిత అంటేనే మృదువైనది అని అర్థం. ఆ జగన్మాత ఎప్పుడూ మృదువైనదే. తల్లి మనస్సే మృదువు. కొన్ని సందర్భాలలో చెయ్యకూడని తప్పులు చేసి బాగా విసిగిస్తూ ఉంటే అప్పుడు కూడా ఆ పిల్లల్ని మందలిస్తుంది తప్ప చంపేయాలని కోరుకోదు. ఇంకా భరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దుర్మార్గాన్ని తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ దుర్మార్గత్వాన్ని నశింపజేసి దుర్మార్గత్వం ద్వారా ప్రజలు కాపాడబడాలి కాబట్టి అలాంటి రాక్షసులను సంహరించడానికి మాత్రమే కోపాన్ని తెచ్చుకుంటుంది. కనుక లలిత అంటే లలితమైనది, మృదువైనది అని అర్థం. లలతీతి లలిత, లల విలాసే, విలాసవంతమైనది, సుకుమారమైన అంగ విన్యాసములు కలిగినటువంటిది, చిరునవ్వు ముఖము కలిగినటువంటిది, ప్రసన్నమైన ముఖం కలిగినటువంటిది, తన పిల్లల యందు తనకి అత్యంత ప్రేమ ఆదరణ కలిగినటువంటిది జగన్మాత లలితాదేవి. ఈవిడ ఎర్రగా ఉంటుంది. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షీం ఎంత చక్కగా చెప్పారో మనకి ఈ శ్లోకంలో. అరుణ ఎర్రనైనటువంటిది ఆ తల్లి. ఎర్రనైన రంగు అంటే పూర్తిగా ఎరుపు రంగని, పచ్చిమిరపకాయల రంగని అర్థం కాదు. మిరప్పళ్ళు, పచ్చిమిరపళ్ళు రంగని కాదు. అక్కడ ఎర్రనైనటువంటి ఒక రకమైనటువంటి, ఎక్కువ వెర్రి ఎరుపు కాకుండా, మరి తెల్లని తెలుపు కాకుండా, నల్లని నలుపు కాకుండా ఒక రకమైన చామన ఛాయతో కూడినటువంటి అందమైనటువంటిది. మరి ఎలాంటిది? కరుణా తరంగిత ఆయత ఆక్షి, విశాలమైనటువంటి కన్నులు ఆ తల్లివి. పద్మపత్రాయతాక్షి అన్నట్టుగా అటువంటి కళ్ళ నుండి ఆమె కరుణా తరంగములను ప్రసరింపజేస్తోంది. ప్రపంచం మీద, సృష్టి మీద, తన సంతానం మీద కరుణా తరంగాలని ప్రసరింపజేస్తోంది. దయతో కూడినటువంటి చూపులు, ప్రేమతో కూడినటువంటి చూపులు చూస్తున్నటువంటిది ఆ తల్లి. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం, ఆమె చేతులతోటి పాశం ఎందుకండి? పాశం అంటే తాడు. ఎందుకు అంటే కొంత భయాన్ని కూడా కలిగించాలి, దుష్టులకి భయాన్ని కలిగించాలి కాబట్టి పాశము, అంకుశము, అలాగే పుష్పము, బాణము, అంకుశము, చాపము. బాణము ధనస్సు, విల్లు, తామర పువ్వు, తర్వాత చాపము. ఇంతేకాకుండా ఏమంటుంది? పాశం. ఇవన్నీ కూడా చేతిలో ధరించినటువంటిది. ఇంత మరి ఇలా ఉన్నటువంటి తల్లి ఒక్కతే కూర్చుందా సింహాసనం మీద? అణిమాది భిరావృతాం, అణిమ, లఘిమ, గరిమ
మొదలైనటువంటి శక్తుల చేత చుట్టబడినటువంటిది. అంటే చుట్టూరా వీళ్ళంతా ఉన్నారు. మయూఖై, కిరణాల్లాగా, కిరణాలతో కూడినటువంటిది, ఎర్రనైన కాంతివంతమైనటువంటిది తల్లి. అటువంటి తల్లి, ఆమెని నేను మనసులో భావిస్తాను. అహమిత్యేవ విభావయే భవానీ. భవానీ అంటే భవుని యొక్క భార్య అయినటువంటి ఆ పార్వతీదేవిని, ఆ లలితాదేవిని నేను మనస్సులో భావిస్తాను. భావయామి, భావిస్తాను. అంటే మనం బయట రూపాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం కంటే మన మనోనేత్రం ద్వారా చూసినటువంటి రూపం వలన కలిగే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి మనసు ద్వారానే భావించాలి కూడా. దాని వలన కలిగే ఆనందము, దాని వలన కలిగే సంతోషము ఇంతింత అని చెప్పడానికి వీలు లేనటువంటిది. అదే అసలైనటువంటి భక్తుని యొక్క లక్షణం కూడా. ఇటువంటి లలిత సుందరమైనటువంటిది, అందమైనటువంటిది. మరి ఇటువంటి అందం మనం ఎలా ఉందని చెబుతాము? పలానా రాజకుమారిలా ఉందని చెబుతామా? పలానా అందగత్తెలా ఉందని చెబుతామా? అంటే లోకానికి అందనటువంటి సౌందర్యం, మన భౌతిక నేత్రాలకి అందనటువంటి సౌందర్యం, మామూలు సౌందర్యం కాదు. ఈ సౌందర్యాన్ని గురించి మనకి సౌందర్య లహరి చెబుతోంది. సౌందర్య లహరి అంటే సౌందర్యపు పెద్ద కెరటము అని అర్థం అన్నమాట. ఆ తల్లి అలాంటిది, అందాల రాశి, సౌందర్య రాశి. ఇటువంటి సౌందర్యాన్ని అమ్మవారి గురించి చెబుతూ లలితా సహస్రం, ఆ సహస్రంలో మొదట ఒక 20 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారిని అద్భుతంగా లలితని వర్ణించాయి. అటువంటి శ్లోకాలు మనం చూసినట్లయితే, అంటే చదివినట్లయితే, ఊరికే చదవడం కాదు, భావం తెలిసి చదవాలి. ఊరికే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మత్స్యమహాసరేశ్వరి అనుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమీ తెలియదు. ఊరికే ఏవో మనకి ఇతరమైనటువంటి పక్షులు అరిస్తే ఎలా ఉంటుందో అటువంటి భావన కలుగుతుంది తప్ప ఆ ప్రతి పదంలోనూ ప్రతి నామంలోనూ ఉన్నటువంటి మాధుర్యం తెలుసుకొని చదివినట్లయితే దాని మాధుర్యం ఇంకా మనకి బాగుంటుంది. అమ్మవారి యందు భక్తి ఇంకా అధికమవుతుంది. ఆ తల్లి ఎంత అందగత్తె, ఎలాంటి గొప్పది అనేటటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా లలితా సహస్రంలో కొన్ని శ్లోకాలను చూద్దాం అమ్మవారి సౌందర్యాన్ని గురించి. ఉద్యద్భాను సహస్రాభ, ఎంత చక్కనైనటువంటి వర్ణన అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఉద్యత్, ప్రకాశిస్తూ ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యులు, 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తూ ఉంటే ఎంత ఎర్రనైనటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటిది ఉద్యద్భాను సహస్రాభా. భా అంటే ప్రకాశము. ఒక సూర్యుడు ఉదయిస్తూ ఉంటేనే తూర్పున మనకి ఆకాశమంతా కాషాయ రంగు పరుసుకుపోయి మొత్తం ఈ ప్రకృతి అంతా సూర్యుడు అనేటటువంటి ఒక గొప్ప చిత్రకారుడు రకరకాలైనటువంటి రంగులు వేస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఇళ్ల మీద పడితే ఒక రకమైన కాంతి, ఆ సూర్యకాంతి ఒక రకమైన ప్రకాశం, చెట్ల మీద పడితే ఒక రకం ప్రకాశం, నీటి మీద పడితే ఒక రకం ప్రకాశం. ఈ రకంగా ఎన్నో రకాలుగా ప్రకాశమానం అవుతూ ఉంటుంది ఒక్క సూర్యుని వలన. అందుకే కాళేశ్వర ముక్తేశ్వర సుప్రభాతం రాస్తూ ఆ త్రివేణి సంగమంలో పడినటువంటి సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది నీకు కర్పూర హారతిస్తున్నట్టుగా ఉందయ్యా ఓ స్వామి, నీకు సుప్రభాతం అని చెప్పడం జరిగింది. ఆ కిరణాలు
ఇంతేకాకుండా సూర్యుడితో సహా ఆ త్రివేణి సంగమం ఏదైతే ఉందో కాళేశ్వరంలో గుడి ఎదురుగుండా నది ప్రవాహం ఉంటుంది కాబట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఆ నది నీటిలో పడి ఆ కెరటాల చేత కదులుతూ ఉంటే కర్పూర హారతి ఇస్తున్నట్టుగా ఉంది నీకు స్వామి, నీకు సుప్రభాతం అని చెప్పడం జరిగింది. అంచేత రకరకాలైనటువంటి కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటాడు ఆ సూర్య భగవానుడు కాషాయ రంగులో ఉదయిస్తూ ఉన్నప్పుడు. అటువంటి సూర్య భగవానుడు 1000 మంది ఒక్కసారిగా ఉదయిస్తూ ఉంటే ఎంత కాంతి ఉంటుందో అలాంటి కాంతి కలిగినటువంటిది తల్లి. ఇంకా మన ఊహకి కూడా అందదు, అంత గొప్ప కాంతి కలిగినటువంటిది. ఇంతేకాకుండా ఆ తల్లి కేశాన్ని చెప్తున్నాడు, జుట్టు ముడి. ఆమెకు మామూలుగా వాసన లేని పూలతోటి అలంకరణ చెయ్యకూడదు. కనకాంబరాలు, తర్వాత బంతి పూలు ఇలాంటివి వాసన స్వల్పంగా ఉన్నా అవి ఆమె పూజకి పెద్ద ఉపయోగకరమైనటువంటివి కావు. మరి ఎలాంటివి ఉండాలి? పరిమళ భరితమైన పువ్వులే ఉండాలి. అవి ఎలాగానంటే చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. సౌగంధికము అంటే సుగంధభరితమైనటువంటివి. చెంపక పుష్పాలు, సంపెంగ పూలు, నవ చెంపక పుష్పాభ చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. చెంపకములు, అశోక పుష్పాలు మొదలైనటువంటి వాటితోటి ప్రకాశించేటటువంటి జుట్టు సిగ కలిగినటువంటిది అమ్మవారు. కాబట్టి ఈ రోజుల్లో అంటే పువ్వులు పెట్టుకుంటే అనాగరికత అని అంటున్నారు. అనాగరికతగా ముద్ర పడిపోయింది. ఆడవాళ్ళు ముఖానికి కుంకుమ పెట్టుకుంటేనేమో ఏదో పాతకాలం వాళ్ళు, లేదంటే ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా భావించడము, అసలు కుంకుమ పెట్టుకోవడమే తప్పుగా భావిస్తూ జుట్టు ముడి వేసుకోవడమే, జడ వేసుకోవడమే అది అనాగరికంగా పాత చింతకాయ పచ్చడిగా భావిస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ స్త్రీలకి నుదుటి మీద కుంకుమ, చక్కగా కేశ పాశాలని జడగా వేసుకొని దానిలో తగినన్ని పువ్వులు పెట్టుకుంటే అది ఒక సంప్రదాయము. తర్వాత అది అమ్మవారి స్వరూపంలాగా చూసే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. స్త్రీ అంటేనే అమ్మవారి స్వరూపంగా భావన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి అంచేత ఆ తల్లికి పరిమళ భరితములైనటువంటి చక్కనైన పువ్వులతోటి తల అలంకారం చేయబడింది, జుట్టు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆమె ముఖం చెప్తున్నాడు, పాలభాగం. పాలం అంటే నుదురు. నుదురు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి నాటి చంద్రుడు, శుక్లపక్షంలో అష్టమి అంటే 8వ రోజు. ఆ రోజు చంద్రుడు ఆకాశంలో సగం అర్ధచంద్రుడు ఉంటాడు. క్రిసెంట్ మూన ఉన్నట్టయితే అది ఏమీ పెద్ద దీనిలో పోల్చడానికి తగినటువంటి అవకాశం లేదు. కానీ అర్ధచంద్రాకారంలో ఉందట ఆమె నుదురు. ఎలాగానంటే కనుబొమ్మల నుండి జుట్టు ఉన్నంత వరకు ఉన్నటువంటి భాగము అర్ధచంద్రాకారంలో ఉంది. అది ఎలా ఉంది? అష్టమి చంద్ర విభ్రాజత్. అష్టమి నాటి చంద్రునిలాగా విశేషంగా ప్రకాశిస్తుంది. విభ్రాజత్, అష్టమి చంద్ర విభ్రాజత్ అలికస్థల శోభిత. అలికస్థలము నుదురు భాగము చేత ప్రకాశించేటటువంటిది. చక్కనైనటువంటి ఉపమానం. అలాగే మరి నుదురు ఉంది, చందమామ అర్ధచంద్రుల్లాగా ఉంది. మరి నుదుటి మీద కుంకుమ కూడా ఉండాలి కదా. ఒకప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే కుంకుమ పెట్టుకునేవారు కాదు. అంటే పరిమళ భరితమైనటువంటి మృగనాభి అంటే కస్తూరి,
కస్తూరి అనే మృగము యొక్క బొడ్డు నుండి స్రవించినటువంటి ఒక ద్రవము, అది గట్టిపడిపోయి ఆ కొండల్లో అక్కడ రాలి పడిపోతే అది తెచ్చుకుని వచ్చి దాని నీళ్లలో కలిపి దాన్ని బొట్టులా పెట్టుకునేవారట. అంటే మృగనాభి అంటే కస్తూరి తిలకం. తిలకం అంటే కూడా అర్థం ఏమిటంటే తిలలాగా, తిల ఆకారంలో ముఖం మీద పెట్టుకునేటటువంటి ఒక గుర్తు, దాన్ని తిలకము అని అంటారు. అంచేత ఈ అమ్మవారికి మరి ముఖచంద్ర బింబం, అమ్మవారి ముఖం చంద్రబింబం లాంటి ముఖానికి మరి కలంకం ఏది అంటే మృగనాభి. మృగనాభి ఇది కస్తూరి నల్లగా ఉంటుంది కాబట్టి నల్లనైనటువంటి బొట్టు పెట్టుకునేది. మృగనాభి చేత విశేషంగా ఉండేది. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. చక్కనైనటువంటి ఆ మృగనాభి తిలకంగా ధరించేటటువంటిది. ఇంకా కన్నుల గురించి చెప్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యం అంటే మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ తల్లి. ముఖం అనేటటువంటి లక్ష్మీ ప్రవాహం. ముఖము లక్ష్మి కళతోటి ఉంది, కళకళలాడుతూ ఉంది. కొంతమంది ముఖాలు ఉంటాయి, వాళ్ళ అదృష్టానికి మరి అది వాళ్ళ అదృష్టం ఏమిటో మనం చెప్పలేం, కానీ దరిద్రం ఓడుతూ ఉంటాయి కళా కాంతి లేకుండా అన్నీ ఉన్న. కొంతమంది ముఖము కళకళలాడుతూ ఉంటుంది. కనుక ఈ ముఖలక్ష్మి ప్రవాహం ఏదైతే ఉందో అమ్మవారికి, ఇది అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అమ్మవారి ముఖము లక్ష్మీ స్వరూపం. కళకళలాడుతూ ఉన్నటువంటి ఆ ముఖము లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ ప్రవాహం అయితే దానిలో ఆ ప్రవాహంలో కదులుతూ ఉన్నటువంటి చేపల్లా ఉన్నాయట ఆమె యొక్క కళ్ళు. ఏం చెప్తున్నాడు? ముఖలక్ష్మి ప్రవాహంలో చలన్ మీనాభలోచన, వక్తృలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన. మీనాభములు అంటే మీనములతోటి సమానమైన కాంతివంతమైన కళ్ళు కలిగినటువంటిది. చేపలతో ఎందుకు చెప్పారండి కళ్ళు? ఏదో పద్మాక్షి, కమలాక్షి ఇవి చెప్పచ్చు కదా అంటే కళ్ళని చేపలతోటి పోలుస్తారు. మీనాక్షి మీనముల వంటి కన్నులు కలది అని. మధుర అమ్మవారి పేరు మీనాక్షి కాబట్టి ఆ వక్తృలక్ష్మి పరివాహం, ముఖలక్ష్మి పరివాహము, ప్రవాహము పరివాహం. ఈ ప్రవాహంలో కదులుతున్న చేపల్లా ఉన్నాయట ఆమె యొక్క కళ్ళు, విశాలమైన కళ్ళు. కళ్ళు కదులుతూనే ఉండాలి, కనుపాపలు కళ్ళు కదులుతూనే ఉండాలి. లేకపోయినట్లయితే అది చూడడానికి ఒక వికృతమైనటువంటి రూపంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఆ లక్ష్మీ పరివాహంలో చేపలు కళ్ళు. ఇంకా తాటంకాల గురించి చెప్తున్నాడు. తాటంకములు అంటే చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు. తాటంక యుగలీభూత తపనోడుప మండల. ఎంత అద్భుతమో నిజంగా. తాటంక యుగలి, తాటంకములు అంటే చెవులకు పెట్టుకునేటటువంటి దుద్దులు, కమ్మలు. ఇవి ఏమిటా? ఏమైనా మనం పెట్టుకునేటటువంటివా అంటే పోనీ మనం పెట్టుకునేవి సామాన్యం, పోనీ మణిమయముల అవి కూడా కాదు. మరి ఏమిటి అంటే సూర్యచంద్రులట. తాటంక యుగళీభూత తపన ఊడుప మండల. తపనుడు అంటే సూర్యుడు, ఊడుప ఊడు అంటే నక్షత్రాలు, నక్షత్రాలని పరిపాలించేవాడు, రక్షించేవాడు చంద్రుడు. కాబట్టి తాటంకాలు చెవులకి రెండూ కూడా సూర్యచంద్రులట. ఇంకా చూసుకోవాలి ఎంత వెలుగు ఉంటుంది అనేటటువంటిది. అటువంటి తాటంకములు కలిగినటువంటిది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆమె చెంపలు, చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి, చెంపలు ఎలా ఉన్నాయి, అందం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగ శిలలు. పద్మము అంటే తామర పువ్వు. తామర పువ్వులలో తెల్ల తామరలు ఉంటాయి, నీలోత్పలాలు కూడా ఉంటాయి. అవి కాకుండా పద్మం అంటే
గులాబీ రంగులో ఉండేటటువంటి పద్మమే. అటువంటి గులాబీ రంగులో ఉండేటటువంటి తామర పువ్వు ఏదైతే ఉందో ఆ తామర పువ్వులో ఉండే రాగము అంటే రంగు, అటువంటి రంగుని కూడా అవమానిస్తున్నాయట ఆమె చెక్కిళ్ళు. అంటే ఆమె చెంపలు బుగ్గలు ఎలా ఉన్నాయి అని అంటే పద్మరాగముల కంటే కూడా ఎక్కువ రంగులో ఉండి అద్దాల్లాగా ఉన్నాయట. అద్దాలలాగా ఉంటూ చక్కని పద్మరాగ కాంతులతోటి పద్మరాగ శిలలని, పద్మరాగాల వంటి శిలలు, తామర పువ్వు రంగు ఏ రకమైన శిలలు ఉంటాయో ఆ శిలలని కూడా ఇవి అవమానిస్తున్నాయి, అంటే తక్కువ చేస్తున్నాయి. అంటే తామర పువ్వు రంగుల్లో ఉన్న శిలల కంటే కూడా ఎక్కువ మనకి ఆభరణాల్లో వాడుతూ ఉంటాం గులాబీ రంగు రాళ్ళు. కాబట్టి అటువంటి శిలల్ని కూడా అవమానిస్తున్నాయంటే అత్యంత రాగవంతమైన అంటే గులాబీ రంగుని కూడా అవమానించేటటువంటి గులాబీ రంగులో ఉన్నాయి, పద్మరాగాల రంగులో ఉన్నాయి ఆ తల్లి యొక్క చెంపలు. ఇంత అద్భుతమైనటువంటి అందం. ఇంకా ముక్కు పుడకుంది, అదెలా ఉంది? తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నక్షత్రము మనం ఈ వెలుగుల్లో అయితే ఈ నగరాల్లో చూడలేం, కానీ పూర్తిగా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు చీకటి రాత్రుల్లో ఆకాశం కేసి చూస్తే నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉంటాయి, నక్షత్రాలు చాలా ఎత్తుగా ఉంటాయి అని చెప్పి మనకి చెప్తున్నారు పెద్దవాళ్ళు. తెలుస్తున్నటువంటి విషయమే, మనకేం చేతికి అందుతాయా ఏమన్నా? సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏవి అందవు, కానీ నక్షత్రాలు వీటన్నిటికంటే ఎత్తుగా ఉంటాయి అని చెప్పి చెప్తారు. అటువంటి నక్షత్రాలు మన భూమి మీదకి తళుకు తళుకుమని మెరుస్తూ కనపడుతూ ఉంటాయి. కొన్ని ఎక్కువ మెరుస్తాయి, కొన్ని తక్కువ మెరుస్తాయి. ఎక్కువ మెరిసేటటువంటి నక్షత్ర కాంతిని కూడా తిరస్కరిస్తోందట, తక్కువ చేస్తోంది ఆ తల్లి ముక్కు పుడక. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, నాసాభరణము చేత ప్రకాశించేటటువంటిది అని చెప్తోంది. ఇంకా ఏం చెప్తున్నాడు? నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. రదనము అంటే దంతాలు, వాటిని మూసేటటువంటివి పెదవులు. ముఖ్యంగా క్రింది పెదవినే చెప్తారు. అధరము అంటే కింది పెదవి, అయితే పై పెదవి కూడా ఉండాలి, కింది పెదవి కూడా ఉండాలి. కింది పెదవి మాత్రమే ఉండి పై పెదవి లేకపోతే వికృతాకారంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తోంది? నవ విద్రుమ బింబ, కొత్తగా తయారైనటువంటి పగడం, అది ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగుతో ఉందిట ఆమె పెదవి. పగడపు రంగు వంటి రంగు కలిగినటువంటిది ఆమె ఆ తల్లి పెదవి. ఇటువంటి తల్లి బహు సుందరి. ఏం చెప్తున్నాడు? గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాంబిక. ఈ శ్లోకం, ఈ నామాలు చదువుకుంటే లలితా సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది అని చెప్పి మనకి ఉత్తర పీఠిక చెబుతోంది. ఈ ప్రకారంగా అమ్మవారు లలితాదేవి మా పూజ అనేటటువంటిది చేయడం మనందరి యొక్క కర్తవ్యం. కనుక ఈ నవరాత్రులలో అమ్మవారైనటువంటి లలిత అమ్మని పూజించుకొని మనమందరం కూడా ధన్యులవుదాము, అమ్మవారి కృపకి పాత్రులు అవుదాము అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. స్వస్తి.